డాక్టర్ గారు, నా భర్త బెస్ట్ స్పోర్ట్స్ పర్సన్. ఎప్పుడైనా మ్యాచ్ ఆడవలసి ఉంటే సెక్స్కి దూరంగా ఉంటాడు. రోజు సెక్స్ లేదే నిద్ర పట్టదు. రెస్ట్లెస్ అయిపోతాను. మ్యాచ్ ఉన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే శక్తి తగ్గిపోతుందా? కొంతమంది మరి రోజు సెక్స్లో పాల్గొంటే ఒక రిలీఫ్, ఎట్లయినా సరే సెక్స్లో పాల్గొంటే ఫీల్ గుడ్ హార్మోన్స్ అనేవి విడుదలవుతాయి. విడుదలైతే ఒక మంచి రిలీఫ్ ఇస్తాయి. ఒక రోజంతా పనిచేసి అలసిపోయిన వాళ్ళకి ఎప్పుడైతే ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్, అవి డోపమైన్ కావచ్చు, లేకపోతే సెరటోనిన్ కావచ్చు, ఆక్సిటోసిన్ కావచ్చు, ఎండార్ఫిన్స్ కావచ్చు, ఇవి అలసిపోయిన మనస్సుకి మంచి రిలీఫ్ ఇస్తాయి. మళ్ళీ అలాగే మనం ఏదో బాధగా ఉంటే ఆ బాధ అంతా మరిచిపోయేట్లుగా ఎండార్ఫిన్స్ వరకు మాఫియా లాగా, ఓపియం లాగా, గంజాయి లాగా ఆ ఎండార్ఫిన్స్ వాళ్ళకి ఒక రకమైన మత్తు కలిగిస్తాయి. అంచేత సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ విడుదలయ్యే ఫీల్ గుడ్ హార్మోన్స్, వీటిని లవ్ హార్మోన్స్ కూడా అంటాం. ఈ హార్మోన్స్ విడుదలయ్యి మనిషి మంచి రిలీఫ్ ఇస్తాయి. ఈవిడికి రోజు సెక్స్లో పాల్గొంటే తప్ప నిద్ర పట్టదు అంటారు. నిజమే, సెక్స్లో పాల్గొనే కల్లా ఎప్పుడైతే ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదలవుతాయో ఆ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఆ మంచి రిలీఫ్ ఇచ్చేస్తాయి. రోజంతా మానసికంగా అలసిపోయినా, శారీరంగా అలసిపోయినా సెక్స్లో పాల్గొన రిలీఫ్ ఫీల్ అయ్యి చక్కగా నిద్ర పట్టి ఉదయం ఫ్రెష్గా లేస్తుంది. అంతే కానీ వాళ్ళ ఆయన స్పోర్ట్స్ పర్సన్ కనుక మ్యాచ్ అన్నప్పుడు సెక్స్లో పాల్గొంటే వీక్ అయిపోతాను, సెక్స్కి దూరంగా ఉంటున్నాడు. కానీ ఒకరి మాది గుర్తించాలి, స్పోర్ట్స్ పర్సన్ సరే, దేవుడి మ్యాచ్ అయినా సరే సెక్స్లో శుభ్రంగా పాల్గొచ్చు. సెక్స్లో పాల్గొనడం వల్ల, వీర్యం పోవడం వల్ల ఏమాత్రం నీరసం రాదు, శక్తి తగ్గదు. ఇంకా చెప్పాలంటే ఆ ముందు రోజు ఉన్నటువంటి టెన్షన్ కానివ్వండి, లేకపోతే బాడీ పెయిన్స్ కానివ్వండి, అవన్నీ కూడా రిలీఫ్ వస్తాయి, ఉపశాంతి కలుగుతుంది. ఎందుకని ఫీల్ గుడ్ హార్మోన్స్లో మనిషికి ఒక చక్కని ఉల్లాసాన్ని కలిగించే డోపమైన్ మంచి ఉల్లాసం కలిగిస్తాయి. సెరటోనిన్ వాడు ఏమైనా డిప్రెషన్ అంటే డిప్రెషన్ పోగొట్టేస్తుంది. ఆక్సిటోసిన్ ఆ మనిషిని ఎప్పుడైతే దగ్గర చేస్తుందో, దగ్గర చేశాక చాలా హాయిగా ఉంటుంది. ఇంక ఎండార్ఫిన్స్ అంటారా, చెప్పలేని మత్తుని మైమర్పిస్తాయి. అంచేత సెక్స్లో పాల్గొనడం వల్ల స్పోర్ట్స్లో పాల్గొనడం వీక్నెస్ వస్తున్న మాట కరెక్ట్ కాదు. కొంతమంది ఏదో ఒక కుస్తీ పట్టాలన్నా ఇంకోటి చేయాలన్నా బిగించి లంగోటి కట్టుకోవాలి. ఆ కుస్తీ ఎంతకాలం కూడా వేరే కాలం కాకుండా అది బిగించి లంగోటి కట్టాలి. ఏమీ దాని ఫలితం లేదు. ఏం బిగించి లంగోటి కట్టినా, వీర్య పుష్కలం జరగకుండా చేసినా ఫలితం లేదు. దానికంటే సెక్స్లో పాల్గొంటేనే వాళ్ళల్లో చక్కని ఉత్సాహం వస్తుంది, వాళ్ళకున్నట్టు అలసటి రిలీఫ్ వస్తుంది. దానివల్ల మంచి హుషారు వస్తుంది. కనుక హుషారుతో, ఉత్సాహంతో, వర్క్లేసి దీంతో వాళ్ళు ఇంకా బాగా పాల్గొంటారు. అంచేత వాళ్ళ ఆయన మరి సెక్స్ దూరంగా ఉంటున్నాడు కనుక మ్యాచ్ అనేది అవసరం లేదు, సెక్స్లో పాల్గొవచ్చు. ఈ చెప్పిన విషయాన్ని వింటే ఆయన మార్చుకుంటాడు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.